హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుష్ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ గంగవాయిల కూర పప్పు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 3 కట్టల గంగవాయిల కూరకి 2 పిరికిళ్ళ వరకు అయితే పప్పును తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ గంగవాయిల కూర మొత్తాన్ని తురిమి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 2 టమాటాలు, 1 ఆనియన్, 4 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో పప్పు నానబెట్టుకున్నాం కదా, అందులోకి గంగవాయిల కూరను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, నెక్స్ట్ పచ్చిమిర్చి అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి చుంచి యాడ్ చేసుకోవడం వల్ల అందులోని కారం అంతా కూరకి పడుతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి గరిటెతోని. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆవిరిపోయాక విజిల్ని తీసి చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో పప్పు. ఒకసారి మళ్ళీ మొత్తం గరిటెతో మంచిగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇందులో చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం గ్యాస్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి దంచుకొని పోపులోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ పోపు అయితే పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడు గంగవాయిల కూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పును కూడా గ్యాస్ పైన పెట్టుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి వంటలు కావాలో బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.